ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. కాబట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే అందులో జీవం ఉంది, అందులో సమాధానం. అంటే కష్టాలు ఉండవని కాదు, అయితే అక్కడ ఒక జీవం ఉంది, సమాధానం ఉంటుంది. ఎందుకంటే నా మనస్సాక్షి నా పైన నిందారోపణ చేయకుండా నాకు ఏ కష్టం వచ్చినా కూడా అది గొప్ప సంతోషం నాకు ఇస్తుంది. అందుకనే శిష్యులు కష్టాల్లో ఇరుకుల్లో వారిని కొట్టినా కూడా వాళ్ళు సమాధానం కలిగి ఉన్నారు, చాలా సంతోషపడ్డారని బైబిల్ మనం చూస్తాం. ఆయన నామాన్ని బట్టి శిక్షించబడ్డానికి, అవమానించబడ్డానికి వారు పాత్రులైనందుకు, యోగ్యులైనందుకు సంతోషించి సమాజం ఎదుటి వెళ్ళింది అని రాయబడుతుంది అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం చివరిలో. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మనకు గొప్ప నెమ్మది ఉంటుంది.